అలసందల మటన్ కర్రీ మద్దీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. అలసందల మటన్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ అలసందలు ఉడికించి పెట్టుకున్నాము, మటన్ కూడా హాఫ్ బాయిల్ చేసుకున్నాము. సో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కానీ మటన్ ఎప్పుడు కూడా మనం హాఫ్ బాయిల్ చేసుకుని ఆ తర్వాత కూరలా చేసుకుంటేనే రుచి ఉంటుంది కదా. మీరు అలానే వండుకుంటారా? కరెక్ట్. అదే మరి స్టార్ట్ చేద్దామా? మరి స్టవ్ ఆన్ చేసేస్తాం. ఓకే, మనకి అలసందలు రెండు రకాలు ఉంటాయి కదా, చిన్నవి పెద్దవి. పెద్దవి వాడుతున్నాం. ఈ పెద్దవి అలసందలతోటి వడలు చేస్తూ ఉంటారు. అలసంద కూడా బాగుంటుంది కదా. అది కూడా ఇప్పుడు ఏం వేస్తారు? ఆనియన్, చుట్టుపక్కల ఉన్న గుళ్ళు గురించి చెప్పండి. చూడ్డానికి గుళ్ళు ఏమేమి ఉన్నాయి? ఎంతో మహత్యం కలిగినవి, పురాతనమైనవి. అల్లంపూర్ జోగులాంబకి కార్తీక మాసంలో ఎప్పుడంటే ఎప్పుడు వెళ్తుంది. అమ్మవారు ఎల్లమ్మ తల్లి వాళ్ళందరూ గ్రామ దేవతలు. ఎల్లమ్మ తల్ల గ్రామ దేవతలు ఉన్న ప్లేస్ లో కూడా కొన్ని రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. ఈ టైం దాటితే అక్కడ ఉండకూడదు, అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదు. అలాంటి ఏమున్నాయి అక్కడ మీ సైడ్? మా సైడ్ జగన్నాథం గట్ట అని ఉంది. తిరునాళ్ళు అయిన తర్వాత సాయంత్రం కల్లా ఎవరు ఉండకూడదు. ఎవరన్నా ఉంటే ఏం జరుగుతుంది అంట. తిరునాళ్ళు అయిపోతేనే ఇంకా ఎవరు ఉండకూడదు అక్కడ. తిరునాళ్ళు ఎన్ని రోజులు ఉంటాయి? 2 రోజులు ఉంటది. ఇంకా లాస్ట్ రోజు ఎవరు ఉండకూడదు. ఓకే, ఉల్లిపాయలు వేగాయి. కరివేపాకు, మొక్కులు కూడా ఎక్కువగా తీర్చుకుంటూ ఉంటారు కదా. కార్తీక మాసంలో ఎక్కువ అవుతుంది. కొద్దిగా పసుపు, మీ సైడ్ విందు భోజనాల్లో ఏది ఖచ్చితంగా ఉండాలి? విందు పాయసము, బొబ్బట్లు. ఎంత సైజులో చేస్తారు మీ సైడ్ బొబ్బట్లు? మామూలుగా మన చపాతీ సైజు. చపాతీ సైజు అంత చేస్తారా? అంటే చిన్నగా చేయరు, బాగానే పెద్దగా చేస్తారు. బాగా చేస్తారు కర్నూలులో. బొబ్బట్లు కూడా ఫేమస్. బొబ్బట్లు, పాలకోవా, టమాటాలు. ఇంకా మహేశ్వరికి ఇంకా ఏమున్నాయి టాలెంట్స్? వంటలు బాగా చేస్తుంది మహేశ్వరి. వంటలు చేస్తాం, షాపింగ్ రోజు సరిపోతుంది. షాపింగ్ సరిపోతుంది. టమాటా మధ్యనాక ఓకే, ఉడికించుకుందాం. మటన్ వేసేసుకున్నాము. అయితే మీ అత్తమ్మ మీరందరూ కలిసే ఉంటారా? లేదు, వాళ్ళు 3 అన్నదమ్ములు. ఎవరు సపరేట్ ఉన్నారు. ఎవరికి? అత్త వాళ్ళు కూడా సపరేట్ ఉన్నారు. అందరికి మ్యారేజ్ అయిపోయింది. అందరికి పిల్లలు అయిపోయినారు, సపరేట్. మీ వారు ఎన్నో అయినా? మా ఆయన ఫస్ట్ పెద్ద కోళ్ళు అనమాట. పెద్ద కోళ్ళు. కొద్దిగా కారం. ఓకే,
పెద్ద కోడలుగా బాధ్యతలు ఏమో ఎవరు వాళ్ళకి సపరేట్ అయిపోయింది. పండగలు కలుస్తారేమో. పండుగలకి ఎవరింట్లో వాళ్ళే చేసుకుంటారు. ఇంట్లో ఏదన్నా శుభకార్యాలకైతే అందరం ఉన్నాం. పెద్ద ఫ్యామిలీ అటు సైడ్ ఇటు సైడ్ చూసుకుందాం. ఇది పెద్దది, అందరు పిల్లలు, పెద్దది. కొద్దిగా వాటర్ అలసందల్ని పేస్ట్ లా చేసి వేసుకోవాల్సిన అవసరం లేదా? కచ్చపచ్చగా అట్లనే ఉండాలా? అలానే ఉండాలా? పేస్ట్ వడలకి అయితే బాగుంటుంది. ఇది ఇట్లా తింటేనే టేస్ట్ ఉంటుంది. సో అలసందలు అలా పలుకులుగానే తగులుతూ ఉండాలన్నమాట. టేస్ట్. గరం మసాలా అలసందలు వేయగానే రుచి మొత్తం మారిపోతుంది. అంతా పట్టుకుంటుంది దాన్ని. ఓకే, ఫైనల్ గా అలసందలు అలసందలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందా? బాగుంటుంది. ఓకే, చక్కగా కలిపేసుకుని మూత పెట్టుకుని ఉడికించేసుకో. ఒక 5 నిమిషాలు ఉంటే కొద్దిగా కొత్తిమీర మూత పెట్టేస్తాను. ఓకే మహేశ్వరి, ఒకసారి చూద్దామా? అలసందల మటన్ కర్రీ. గుమగుమలాడుతుంది, రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. వేడిగా అలసందల మటన్ కర్రీ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. అలసందల మటన్ కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 4 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, టమాటో ముక్కలు 1 కప్పు, ఉడికించిన మటన్ 1 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఉడికించిన అలసందలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. అలసందల మటన్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి వేయించుకోవాలి. తరువాత అందులో టమాటో ముక్కలు, ఉడికించిన మటన్, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి గరం మసాలా, ఉడికించిన అలసందలు, కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అలసందల మటన్ కర్రీ రెడీ.